యొక్క మానియా కంటిన్యూ అవుతుంది. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఒక భారీ డైలాగ్ పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన విధంగానే రిలీజ్ కూడా జరగబోతుందని ఒక టాక్ అది గట్టిగా నడుస్తుంది. కంట్రీకి సంబంధించినటువంటి కొన్ని లాంగ్వేజెస్లో ఈ మూవీని అయితే ఒకేసారి రిలీజ్ చేయాలి అనే టాక్ అయితే ఒకటి గట్టిగా నడుస్తుంది. అంటే అట్లీస్ట్ ఒక 5 కంట్రీస్లో 5 లాంగ్వేజెస్తో కలిపి ఒకేసారి రిలీజ్ చేయాలన్న ప్లానింగ్ మాత్రం బలంగా నడుస్తుందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. 3కి లీడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పుష్ప 2లోనే లాంగ్వేజెస్ పెంచి మరి అంటే దగ్గర ఒక 10 లాంగ్వేజెస్, ఇండియాలో ఒక 5 భాషలు, వేరే దేశాల్లో ఇంకొక 5 భాషలు, మొత్తం కలిపి ఒకేసారి 10 భాషల్లో అయితే భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం 11,500 థియేటర్లు అన్నారు. కానీ 12,000 థియేటర్ల వరకు వెళ్ళే అవకాశం ఉందని మాత్రం ఒక అంచనా బలంగా వినిపిస్తుంది. రోజు కలెక్షన్స్ 260 కోట్ల పైచిలకు రాబట్టే అవకాశం ఉందని మాత్రం ఒక టాక్ బలంగా నడుస్తుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఈ మార్క్ అయితే దగ్గర $3 మిలియన్ అత్యంత చేరుగా వచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా రిలీజ్ అవ్వడానికి టైం దగ్గర పడుతున్న కొద్దీ బుకింగ్స్ అయితే పెరుగుతున్నాయన్న టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. రిలీజ్ బిజినెస్ ఎంత బాగా చేసిందో కలెక్షన్స్ కూడా అంతకు మించి అయితే రాబట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే థియేటర్ సంఖ్య పెరిగే కొద్దీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల మ్యాక్సిమం థియేటర్స్లో మూవీని అయితే దించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ టీమ్.